వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి సౌండ్ బార్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను. ఇది జీబ్రానిక్స్ బ్రాండ్ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న జీబ్రానిక్స్ JUkebar సిరీస్లో 3850 ప్రో వర్షను. అండ్ ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. అలాగే దీంట్లో పవర్ అవుట్పుట్ మీకు 170 వాట్స్ ఉంటుంది. అండ్ దీంట్లో స్పీకర్స్ ఏకంగా మీకు 6 స్పీకర్లు ఉంటాయి. 4 ఏమో అటు రెండు ఫ్రంట్ ఫైరింగ్ ఉంటాయి, అంటే మొత్తం 4 అటు రెండు, అండ్ 2 ఏమో అటొకటి టాప్ ఫైరింగ్ ఉంటుంది. మొత్తం 6 స్పీకర్లు, ఒక్కొక్క దాని ఇంపెడెన్స్ మీకు 8 ohms ఉంటుంది. అండ్ ఇక రిమైనింగ్ ఫీచర్స్ మొత్తం కూడా దీంట్లో ఎక్సలెంట్గా ఉన్నాయి. అరౌండ్ నేను ఒక 3 days నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా సాటిస్ఫై అనిపించింది. అండ్ ఇది ఈరోజు మీకు మన ఇండియాలో కూడా లాంచ్ కాబోతుంది. అరౌండ్ ఒక 10,000 రూపాయల బడ్జెట్లో వెళ్ళి దీన్ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఏమేమి ఉంటాయి అండ్ దీంట్లో ఏమేమి మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. అండ్ దీని మీద ఒకసారి బాక్స్ మీద డీటెయిల్స్ చూసుకుంటే బాక్స్ పైన మీకు డాల్బీ అట్మాస్ అని బ్రాండింగ్ ఉంది. అలాగే 4K HDR, అలాగే దీంట్లో మీకు మొత్తం 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. 2 రెగ్యులర్ HDMI పోర్ట్స్, ఒకటేమో HDMI ఆర్క్. అండ్ మీరు ఒకవేళ మీరు స్మార్ట్ టీవీ వాడుతుంటే డైరెక్ట్ HDMI ద్వారా దీన్ని మీరు సౌండ్ అవుట్పుట్ తీసుకున్నారనుకోండి, పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా పీక్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుంది. అండ్ దీంట్లో మీకు ఆప్టికల్ ఇన్పుట్ ఉంటుందని, 6 స్పీకర్లు ఉంటాయని, అండ్ రిమైనింగ్ అన్ని ఫీచర్స్ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీకు ఇటువైపు చూసుకుంటే బ్లూటూత్ 5 అని చెప్పి, అలాగే USB పోర్ట్ ఉంటుందని చెప్పి, USB పోర్ట్తో మీరు పెన్ డ్రైవ్ ద్వారా 32 GB పెన్ డ్రైవ్ వరకు మీరు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఆక్స్ ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది. అలాగే మీకు వాల్ మౌంట్స్ ఇస్తారని, అలాగే రిమైనింగ్ అన్ని ఫీచర్స్ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇక్కడ మోడల్ నెంబరు, అలాగే డిజైన్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఇక్కడ రాశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక 2 మంచి క్వాలిటీ, టఫ్ క్వాలిటీవి 2 మెటల్ ప్లేట్స్ ఇస్తారు. ఇవి వాల్ మౌంటింగ్ కోసం, ఎందుకంటే సౌండ్ బార్ నియర్లీ 4 kS వరకు ఉంటుంది. సో దానివల్ల ఫ్యూచర్లో మీకు బెండ్ అయిపోకుండా కొంచెం మంచి క్వాలిటీవి వాల్ మౌంట్ ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్ లోపల మీకు ఒక కవర్ ఉంటుంది. ఈ కవర్లో కొన్ని యాక్సరీస్ ఉంటాయి. మేజర్గా దీంట్లో ఒక వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఇలాంటిది ఒకటి ఉంటుంది, యూజర్ మాన్యువల్ లాంటిది. అలాగే లోపల మీకు ఒక పవర్ కేబుల్ ఉంటుంది, అలాగే ఆక్స్ కేబుల్ ఉంటుంది, అలాగే వాల్ మౌంట్కి సంబంధించి కొన్ని స్క్రూస్ ఉంటాయి, అలాగే ఒక రిమోట్ ఉంటుంది. ఇవి దీంట్లో మీకు వచ్చే డీటెయిల్స్ అనమాట. అండ్ ఇక ఫైనల్గా మీకు ఉండేది సౌండ్ బారే ఉంటుంది. సౌండ్ బార్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది, చాలా వెయిట్ కూడా ఉంటుంది. ఇది నియర్లీ మీకు 4 kS వరకు ఉంటుంది. పట్టుకోవడానికి కూడా చాలా బరువు అనే అనిపిస్తుంది. అండ్ డిజైన్ మాత్రం చాలా బాగుంది అండ్ మంచి క్వాలిటీ బిల్డ్తోనే దీన్ని తీసుకొచ్చారు. ఒకసారి దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మీకు చుట్టూ కూడా ఏదైతే మీకు సౌండ్ అవుట్పుట్ వస్తుందో ఆ ఏరియా అంతా కూడా మీకు మెటల్ హోల్స్ ఉన్న గ్రిల్స్ లాంటిది డిజైన్తో వస్తుంది. అండ్ టాప్లో మీకు 4 బటన్స్ ఉంటాయి. ఒక బటన్ ఏమో పవర్ బటన్, 2 బటన్స్ ఏమో వాల్యూమ్ ప్లస్, అలాగే వాల్యూమ్ మైనస్, ఒకటి మాత్రం సోర్స్ బటన్ ఉంటుంది. అంటే మీరు ఏ సోర్స్లోంచి సౌండ్ తీసుకుంటున్నారని చెప్పి, HDMI 1, HDMI 2, అలాగే బ్లూటూత్, అలాగే ఆక్స్, ఇలాంటివన్నీ ఇక్కడ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో రిమోట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రిమోట్లో సెల్స్ అయిపోయినా కానీ మాన్యువల్గా కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు రైట్ సైడ్, అంటే నాకు లెఫ్ట్ సైడ్లో మీకు జీబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మాత్రం మీకు డాల్బీ అట్మాస్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇటువైపు మొత్తం మీకు 4 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ మీరు లైట్ పడినప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటే చూడండి, ఇటు 2 స్పీకర్స్ ఉంటాయి, అలాగే ఇటు 2 స్పీకర్స్ ఉంటాయి. ఇవి ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్స్ అనమాట. వీటి డ్రైవర్ సైజ్ మీకు 6.53 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అండ్ టాప్లో ఒక 2 స్పీకర్స్ ఉంటాయి. ఇటు మీకు లైట్ పడినప్పుడు చూడండి, ఇక్కడ మీకు 2 స్పీకర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి 5.8 సెంటీమీటర్స్ ఉన్న డ్రైవర్స్. అండ్ ఈచ్ కూడా మీకు 8 ohmsతో మీకు ఇంపెడెన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇటువైపు డిజైన్ చూసుకుంటే మీకు సబూఫర్ డిజైన్ లాంటిది ఇటొకటి ఇస్తారు. మీకు ఇటొక వెంట్ సబూఫర్ వెంట్ లాగా ఉంటుంది. సో మీకు ఇటువైపు నుంచి సబూఫర్లు ఎలా అయితే మనకి గాలి వస్తుంటుందో అలా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీకు కొన్ని పోర్ట్స్ ఉంటాయి. ఒక పవర్ పోర్ట్ ఉంటుంది, అలాగే మీకు USB పోర్ట్ ఉంటుంది, 32 GB పెన్ డ్రైవ్ వరకు పెట్టుకోవచ్చు, ఆప్టికల్ ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది, అలాగే ఆక్స్ పోర్ట్ ఉంటుంది. అండ్ 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. ఈ HDMI పోర్ట్స్లో ఒకటి ఆర్క్ అనమాట. HDMI ఆర్క్ మీకు హై క్వాలిటీ ఆడియో కోసం యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు స్మార్ట్ టీవీ వాడుతుంటే మీరు HDMI ద్వారా కనెక్ట్ చేసుకుంటే మీకు మంచి క్వాలిటీ సౌండ్ అయితే ఇది ఇవ్వగలదు అనమాట. నేను ఆల్రెడీ మా ఇంట్లో రీసెంట్గా నేను తీసుకున్న శాంసంగ్ టీవీకి HDMI ఆర్క్ ద్వారా కనెక్ట్ చేశాను. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా పీక్ లెవెల్లో ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే. అండ్ ఇక దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ విషయానికి వెళ్తే మాత్రం నేను రకరకాలుగా ట్రై చేసి చూశాను. బ్లూటూత్, అలాగే ఆక్స్, అలాగే మనకి HDMI పోర్ట్ ద్వారా కూడా ట్రై చేసి చూశాను. సో సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ సౌండ్ అయితే ఇది వినిపిస్తుంది. ఒకసారి మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తాను, అవి కూడా ఒకసారి వినండి.
సో చూస్తారు కదా సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మేజర్గా మీరు బేస్ విషయానికి వెళ్తే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10x20 రూమ్లో కానీ లేదంటే ఒక 15x20 రూమ్లో కానీ ఉన్నారనుకోండి, ఆ రూమ్కి ఇది ఎక్కువ చాలా చాలా సరిపోతుంది. ఒకవేళ మీరు పెద్ద హాల్ అనుకోండి, మీరు ఖచ్చితంగా సబూఫర్ మీకు రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. నేను చెప్పిన సైజులో ఉన్న రూమ్ సైజ్కి అయితే ఇది చాలా 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 మంచి అవుట్పుట్ అయితే ఇది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉంటున్న రూమ్ ఉందనుకోండి, అది నాకు 12x20 అనుకుంటే అరౌండ్ అలాగే ఉంటుంది. సో దాంట్లో నాకైతే ఇది చాలా చాలా హెవీగానే అనిపిస్తుంది. దీంట్లో మీకు మొత్తం 32 లెవెల్స్లో సౌండ్ ఉంటుందన్నమాట. 10 పెడితేనే నాకు చాలా హెవీ అనిపిస్తుంది, ఇంకా 32 వరకు దీని లెవెల్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు ఇక్కడ ఒక ఎల్ఈడి ఉంటుంది, 4 డిజిట్ ఎల్ఈడి, కొంచెం పెద్దగా ఉంటుంది. ఆన్ చేసిన వెంటనే మీకు ఏదో మెట్రో ట్రైన్లో వచ్చినట్టు లేదంటే ఆర్టీసీ బస్సులో పైన వస్తుంది కదా వెల్కమ్ అని చెప్పి, అలా ఒక వెల్కమ్ నోట్ అయితే వస్తుంది. చాలా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు అన్ని రకాల మోడ్స్ చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఏ మోడ్లో ఉన్నారనేది క్లియర్గా చెప్తూ ఉంటుంది. HDMI 1లో ఉన్నారా, HDMI 2లో ఉన్నారా, ఆర్క్లో ఉన్నారా, లేకపోతే ఆక్స్లో ఉన్నారా, లేకపోతే USBలో ఉన్నారా, ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అండ్ సౌండ్ కూడా మీకు డిఫరెంట్ లెవెల్స్ 32 లెవెల్స్ వరకు మీరు సౌండ్ పెంచుకుంటున్నప్పుడు అది కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. డిస్ప్లే మాత్రం మాకు సూపర్గా నచ్చింది. వైట్ కలర్ ఎల్ఈడి డిస్ప్లే వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు, అది మాత్రం సూపర్ అయితే అనిపించింది. ఇక డాల్బీ ఎక్స్పీరియన్స్ విషయానికి వెళ్తే మాత్రం మీకు ఒకవేళ మీరు ఒక మంచి క్వాలిటీ హాలీవుడ్ మూవీ లేకపోతే మన తెలుగులో కానీ ఏదో లాంగ్వేజ్లో ఉన్న ఒక మంచి డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ పెట్టుకుంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఆ ఎఫెక్ట్ అనేది మీకు కంప్లీట్గా మనం ఈ 10,000 రూపాయల బడ్జెట్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయలేం, కానీ ఓకే ఉంది అంటే ఉంది అనేలాగా ఖచ్చితంగా ఇది మీకు ఇస్తుంది. అండ్ ఒకవేళ మీరు బాగా ఎక్కువ బేస్ కావాలి, ఇంకా హెవీగా కావాలనుకుంటే మాత్రం సబూఫర్ మోడల్కి వెళ్ళటమే మంచిది. నేను చెప్పిన రూమ్ సైజ్, ఒక కాంపాక్ట్ రూమ్ సైజ్లో ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ విత్ మంచి బేస్ క్వాలిటీ కావాలనుకుంటే మాత్రం ఇలాంటి సౌండ్ బార్స్కి అయితే మీరు వెళ్ళొచ్చు. కానీ ఒక పెద్ద హాల్లో ఉండి నాకు సబూఫర్ ఎఫెక్ట్ కావాలనుకుంటే మాత్రం ఇవి మీకు ప్రాపర్గా సూట్ అవ్వనమాట. అంటే ఒక చిన్నపాటి రూమ్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఇవ్వగలదు. సో ఇది JUkebar 3850కి సంబంధించిన డీటెయిల్స్. డిస్టార్షన్ లాంటివి అయితే ఏమీ లేవు. మీకు సౌండ్ 32 లెవెల్స్ పెట్టుకున్నా కానీ మీకు సౌండ్ డిస్టార్షన్ కానీ లేకపోతే స్క్రాచ్ సౌండ్ కానీ ఇలాంటివి ఏమీ మీకు ఏమీ వినిపించదు. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఇది వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. అండ్ మీరు ఒకవేళ వాల్ మౌంట్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు ఏదైతే వీళ్ళు ఇచ్చిన వాల్ మౌంట్ ఉందో దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ Zebronics JUkebarకి సంబంధించిన డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో ఉంటుందని చెప్పారు వీళ్ళు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఓకే అనుకుంటే దీని మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.